హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుబ్బు తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి, నాయిస్ రిడ్యూస్ ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకుందాం. ఈ 3 ఆప్షన్స్ యూజ్ చేయడానికి ఏ యాప్ యూజ్ చేస్తున్నాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి. నేను ఏ న్యూ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు నా వీడియోస్కి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. ఇంకా వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేస్తాను. ప్రజెంట్ అయితే నా వీడియోస్ అన్నిటికీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి క్యాప్కట్ యాప్ అనేది మాత్రమే నేను యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మైక్ లేకుండా అయితే కనుక ఒక క్లోజర్ రూమ్లో కూర్చుని మీ వాయిస్ని అయితే రికార్డ్ చేయాలి. సో ఎందుకంటే మైక్ ఉంటే కనుక మనకి ఏంటంటే నాయిస్ అనేది దాన్ని రిడ్యూస్ చేసి కనెక్ట్ చేసుకుంటుంది. సో ఈ మైక్ లేకపోవడం వల్ల మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి కదా, అవి లేకుండా ఉండడానికి మనం క్లోజర్ రూమ్లో అనేది రికార్డ్ చేసుకోవాలి. మైక్ ఉంటే మనకు తెలిసిందే ఉంది, ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది కనెక్ట్ చేసుకుంటుంది. సో ప్రాబ్లం ఏమి ఉండదు. ఫస్ట్ అయితే క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేయగానే మనకు ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్స్ అండ్ న్యూ ప్రాజెక్ట్ అనేది కూడా కనిపిస్తాయి. సో నేను ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకుని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో న్యూ ప్రాజెక్ట్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే కనిపిస్తాయి. వీడియోస్లోకి వెళ్తే మనకి ఫోన్ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ కనబడతాయి. ఇదైతే వీడియోని క్రియేట్ చేయాలి, ఏదైతే వీడియోని క్రియేట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వీడియోని క్లిక్ చేయాలి. దానితో పాటు ఇంకేదైనా వీడియో యాడ్ చేయాలనుకుంటే కనుక అక్కడ మనకి పక్కన ప్లస్ సింబల్ కనబడుతుంది కదా, సో ఆ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్తాము. సో దానికి రిలేటెడ్గా ఏదైనా ఉంటే కనుక దాన్ని కూడా మనం వీడియోని సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తే అది కూడా యాడ్ అయిపోతుంది అనమాట. సో మనకి కావాల్సిన వీడియోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోలో ఉన్న వాయిస్ని ఇవ్వాలనుకుంటే ఆ వీడియోలో ఉన్న వాయిస్ని ఇవ్వాలి అనుకుంటే కనుక ఓకే, లేదంటే ఆ వాయిస్ వద్దు అనుకుంటే వాయిస్ మొత్తం మ్యూట్ చేసుకోవచ్చు, లేదా వాల్యూమ్ తగ్గించుకోవడం లేదా పెంచుకోవడం అనేది మాత్రం చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట మనకి. సో అలాగే మనకి నెక్స్ట్ ఏంటంటే ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసి లాస్ట్లోకి వెళ్తే రికార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే వాయిస్ సింబల్ వస్తుందన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే 3 సెకండ్స్ తర్వాత మనం వాయిస్ రికార్డ్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. వాయిస్ రికార్డ్ అవుతుంది. వాయిస్ చెప్పడం కంప్లీట్ అయ్యాక రికార్డర్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే అది రికార్డ్ అనేది ఆగిపోతుంది. సో రికార్డ్కి పక్కన ఉన్న లెఫ్ట్లో ఒక టిక్ సింబల్ ఉంటుంది. సో మనం ఇచ్చిన వాయిస్ ఆ టిక్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల సో మనం ఇచ్చిన వాయిస్ అనేది మనం ఎంతవరకు అయితే వీడియోకి వాయిస్ ఇస్తామో అంతవరకు అయితే ఆ వీడియో వాయిస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇంకా వాయిస్ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. సో మనకేంటంటే లాంగర్ వీడియోస్కి వాయిస్ అనేది ఇచ్చేటప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే కంటిన్యూషన్గా వాయిస్ అనేది చెప్పడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ క్యాప్కట్లో మనము వీడియోస్కి వాయిస్ ఓవర్ ఆగి కూడా వాయిస్ అనేది అయితే ఇచ్చుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే కూడా ఉంటుంది. సో ఇలా ఆగి ఆప్షన్ అనేది ఉండడం వల్ల మనము వాయిస్ కూడా క్లియర్గా అండ్ క్లారిటీగా అయితే వస్తుంది. సో ఇలా చేయడం వల్ల మనకి బ్రీతింగ్ ప్రాబ్లం అనేది ఉండదు. హ్యాపీగా వాయిస్ ఓవర్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో వాయిస్ మొత్తం రికార్డ్ చేసిన తర్వాత చెక్ చేసిన తర్వాత రికార్డ్ మొత్తం చేసిన తర్వాత క్లిక్ చేస్తే వాయిస్ని ఎడిట్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. అలాగే బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇలా చేసుకోవడం వల్ల వాయిస్ అనేది క్లియర్గా వినిపిస్తుంది. ఈ వాయిస్ని మనం 0 నుంచి 1000 వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వాయిస్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో నాయిస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ ఎలా యాడ్ చేసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. సో మనకు మెయిన్గా ఏంటంటే యూట్యూబ్లో ఇన్బుల్ట్గా కొన్ని మ్యూజిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. వాటిని మనం వైటీ స్టూడియోలోకి వెళ్ళి మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి మ్యూజిక్స్ అయితే కొన్ని కనబడతాయి. సో అందుట్లో మనం కొన్ని ప్లే చేసుకుని మన వీడియోకి సెట్ అయ్యే ఏదైతే మ్యూజిక్ ఉందో ఆ వీడియోస్ని కొన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో అవి మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి గ్యాలరీలో యాడ్ అయిపోతాయి. సో ఆ మ్యూజిక్స్ క్యాప్కట్ నుంచి మన వీడియోకి ఎలా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఆ మ్యూజిక్ని క్యాప్కట్ ఓపెన్ చేసుకుని మనం ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో ఓపెన్ చేసుకుని దాంట్లో ఆ వీడియోకి క్లిక్ చేసి పట్టుకుంటే కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆడియో క్లిక్ చేసి ఆడియోలోంచి ఎలా క్లిక్ చేయగానే సౌండ్ ఆప్షన్స్ అనేది వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ అనమాట. సౌండ్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ వాటిలో ఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే డివైజ్లోకి వెళ్తాం. డివైజ్లో మనం ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న సాంగ్స్ అయితే ఉన్నాయో అవన్నీ డివైజ్లో ఉంటాయి. సో ఆ సాంగ్స్ని మనం పైకి కింద స్క్రోల్ చేసుకుని మన వీడియోకి సెట్ అయ్యేటట్టుగా ఒక సాంగ్ని అయితే సెట్ చేసుకోవాలన్నమాట.
సో దాన్ని పక్కన ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. ఏదైతే మనం వీడియో ఓకే అనుకున్నామో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా మనకి వీడియోలోకి యాడ్ అయిపోతుంది. సో వీడియో కింద ఈ మ్యూజిక్ కూడా రన్ అవుతుంది. సో దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము ఆ మ్యూజిక్ని క్లిక్ చేసి పట్టుకుంటే కనుక కింద కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఆ ఆప్షన్స్ వాల్యూమ్ ఆప్షన్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ వచ్చినప్పుడు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ 0 to 1000 వరకు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే అన్ని వీడియోస్ అందరూ ఇస్తున్నారు కదా, షార్ట్ వీడియోస్కి ఏదో సాంగ్స్ అవి యాడ్ చేస్తున్నారు. అలాగే లాంగ్ వీడియోస్కి మనం బయట ఇచ్చేసే మూవీ సాంగ్స్ కానీ ఏదైనా సాంగ్స్ కానీ యాడ్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే కాపీరైట్స్ ఇంకా స్ట్రైక్స్ అనేవి పడతాయి. సో ఇవి చాలామందికి కాపీరైట్స్ ఏంటనేది ఏంటో తెలియదు. చాలామంది సాంగ్స్ అయితే యాడ్ చేస్తారు. మీరు కనుక సాంగ్ యాడ్ చేయాలి అనుకుంటే కనుక జస్ట్ 10 to 15 వాల్యూమ్ మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అంతకంటే ఎక్కువ వాయిస్ ఉండకూడదు. సాంగ్ వాయిస్ అనేది ఎక్కువ ఉండకూడదు. ఈ వాయిస్ని మీరు కవర్ చేయడానికి మీ వాయిస్ ఓవర్గా అండ్ క్లారిటీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇవి తెలియక చాలామంది ఏంటంటే చాలా సాంగ్స్ అని యాడ్ చేసి కాపీరైట్స్ పెడుతున్నాయి. సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇంకా ఇందులో మనకి మెయిన్గా ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మేల్ వాయిస్ క్రియేట్ చేసుకోవడం, ఫీమేల్ వాయిస్ చేసుకోవడము, బేబీ వాయిస్ క్రియేట్ చేసుకోవడం, ఇలా డిఫరెంట్ వాయిస్ కూడా మనము ఈ యాప్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా మన వాయిస్ని స్పీడ్గా కానీ స్లోగా కూడా వచ్చేటట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో మెనీ ఆప్షన్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. సో ఇవి క్యాప్కట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఉన్న బెస్ట్ ఆప్షన్స్. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. సో నేను ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చి ఇంకా కొంతమందికి కంటెంట్ అనేది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వాళ్ళకు కూడా మీరు షేర్ చేయడం వల్ల ఈ కంటెంట్ చాలామందికి షేర్ అయ్యి వాళ్ళు కూడా ఈ వీడియో చూసి యూజ్ చేసుకుంటారు. సో షేర్ చేయడం వల్ల చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.